అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే సో నార్మల్గా ఇఫ్ కండిషన్ చెక్ చేసి సో నార్మల్గా PLSQL మనం ఏం చేస్తాం మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సో మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే సో బిగిన్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, బిగిన్ ఎండ్. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలా, లేదంటే లేదు. ఓకేనా, కండిషన్ సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్ళి లోపల పెట్టిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో లేదనుకో ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సరే ఒక ట్రాన్సాక్షన్ టైప్ ఉంది, ట్రాన్సాక్షన్ టైప్ ఏ ఉంటేనే ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు ట్యాక్స్ ఎలిజిబుల్ అయితేనే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదంటే క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటే డిక్రీజ్ చేయాలా, ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలా. ఇప్పుడు కార్డ్స్ ఉంటాయి, కార్డ్ టైప్ మ్యాచ్ అయిందనుకో, మ్యాచ్ అయినప్పుడు 100 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలా, లేదంటే లేదు. చెక్ చేస్తాం అక్కడ కార్డ్ టైప్ ఈక్వల్ టు సో ఎలిజిబిలిటీ ఆ వాల్యూ. సో ఏదో ఒకటి మాస్టర్ కార్డ్ అనుకుందాం. ఓకేనా, ఇఫ్ కార్డ్ టైప్ ఈక్వల్ టు మాస్టర్ కార్డ్ అనుకుందాం, మాస్టర్ కార్డ్. అప్పుడైతే డిస్కౌంట్, లేదంటే లేదు. సో అయితేనే లోపలికి వెళ్తుంది, డిస్కౌంట్ ఇస్తుంది, బయట వచ్చేస్తుంది. లేదనుకో లోపలికి వెళ్ళదు, అది మాస్టర్ కార్డ్ కారణప్పుడు ఎలిజిబుల్ లేదు. సో ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలా, కానప్పుడు అవసరం లేదు. సో అటువంటి కండిషన్స్ చెక్ చేసి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇఫ్ కండిషన్ని మనకున్నది PLSQLలో ఒకటి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై చేసేస్తే సిమిలర్ టు కేస్ ఉంది కదా, మనకు SQLలో కేస్ ఉంది, ఇక్కడ ఇఫ్ కండిషన్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఏమంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. సో ఎలా చేయొచ్చు, సో డీకోడ్ చూసినాము, డీకోడ్లో మనము కంపారిజన్ చేయలేము, కేసులో చేయొచ్చు. సో ఇక్కడ కేస్ టైప్ ఇది కూడా. సో ఎలా చెక్ చేస్తాం, శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అయితే కండిషన్ సాటిస్ఫై అయితేనే, ట్రూ అయితేనే కండిషన్ లోపలికి వెళ్తుంది. లోపల మనం ఎన్ని స్టేట్మెంట్స్ పెడతామో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. కానప్పుడు సో మళ్ళీ వేరే కండిషన్ చెక్ చేయాలన్నప్పుడు వేరే కండిషన్ చెక్ చేసి లోపలికి వెళ్తాం. సో ఎలా ఉంటుంది, ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇఫ్ కండిషన్ దెన్, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే సో లోపలికి వెళ్ళి ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కండిషన్ కాలేదనుకో ఎండ్ ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో లోపలికి వెళ్ళదు, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు. సో లోపల పెట్టింది మాత్రమే. సో లేదు ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలా నేను. సో ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ 1 సాటిస్ఫై అయితే స్టేట్మెంట్, దీనిలో పెట్టిన స్టేట్మెంట్స్ ఒకటే కాదు, ఎన్ని స్టేట్మెంట్స్ పెట్టినా సరే అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లైన్ బై లైన్. సో ఇది సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది. సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు, అప్పుడు నెక్స్ట్ పెట్టిన కండిషన్ చెక్ చేస్తుంది. సో అట్లా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. మనకి ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ చెక్ చేస్తుంది. లాస్ట్లో ఎల్స్ అనేది పెట్టినామనుకో, అది మ్యాండేటరీ కాదు. సో ఎల్స్ అంటే ఏమంటే పైన ఏ కండిషన్ సాటిస్ఫై కానప్పుడు ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. ఓకేనా, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అప్పుడు మాత్రమే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను స్టార్ట్ చేసినాము. ఓకేనా, సో లేదంటే సో ఎల్స్ అనేది పెట్టకపోతే కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎండ్ ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పెట్టినాం అనుకో ఏదో కండిషన్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు అయితే కండిషన్ సాటిస్ఫై అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానప్పుడు ఎల్స్ ఉంటుంది. ఎలాగో ఎల్స్ అంటే ఏంటంటే పైన ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వమని దాని మీనింగ్. సో ఇఫ్ ఎండ్ ఇఫ్ అన్నది మ్యాండేటరీ, ఇఫ్ ఎండ్ ఇఫ్. ఇంకో కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు సో ఇలా పెడతాం. సో నేను ఒక నంబర్ పాస్ చేస్తాను అనుకోండి, ఒక నంబర్ పాస్ చేస్తాను. సో ఆ నంబర్ ఇఫ్ p_number, నేను రీడ్ చేసేది పారామీటర్ p_number ఈజ్ లెస్ దాన్ 100. ఓకేనా, దెన్ ఏం ప్రింట్ చేస్తాను, జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏం పెట్టిన స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నేను ఫర్ అండర్స్టాండింగ్ ఓన్లీ ప్రింట్ మాత్రమే చేస్తాను. dbms అండర్స్టాండ్ పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ number is less than 100. Number is less than 100. And if
నేను డిక్లేర్ వస్తాను. డిక్లేర్ అంటే ఏంటది? అనానమస్ బ్లాక్. నేను డేటాబేస్లో సేవ్ చేయాల్సిన పని లేదు. నాకు కావాలి ఇది పారామీటర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా రీప్లేస్ ప్రొసీజర్ ఏంటది కంపేర్ చెక్ నంబర్ ప్రొసీజర్ ఏం తీసుకుంటా ఉన్నది. సో మనకు p_n అన్నది ఒక పారామీటర్ ఉంది. p_నంబర్ ఇన్ నంబర్. ఇప్పుడు అర్థమైంది. ఇన్ అంటే ఏంది, అవుట్ అంటే ఏంది. యాజ్ బిగిన్ ఎండ్. ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రోగ్రామ్ స్టార్ట్. ప్రోగ్రామ్ ఎండ్. నేనేం చేసినానంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ రాసిన. సో ఫస్ట్ స్టెప్ ఏంది, జస్ట్ ప్రింట్ చేస్తుంది. ఎటువంటి కండిషన్ ఏం లేదు, ప్రోగ్రామ్ స్టార్ట్ అనేది చెక్ చేయడం. సో సెకండ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కండిషన్ అనమాట. కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్ళి అది ప్రింట్ చేస్తుంది. సో ఏం కండిషన్ ఇక్కడ మనం పాస్ చేసిన పారామీటర్ కనుక <100 అయితే లోపలికి వెళ్తుంది, అప్పుడే ట్రూ అవుతుంది. <100 అయితే ట్రూ అవుతుంది, లేదంటే ట్రూ అవ్వదు. లోపల ట్రూ అయినప్పుడే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఇది ప్రింట్ చేస్తుంది. సో లేదు అది ఫాల్స్ అయిందంటే ఎండ్ ఇఫ్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కంపైల్ అయింది. ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ కంపైల్ చేయాలా. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ ఎలా చేస్తామో, అవుట్ పారామీటర్ లేనప్పుడు EXEC పెట్టేసేయచ్చు. లేదు మనం బ్లాక్ నుంచి కాల్ చేస్తామంటే జస్ట్ ప్రొసీజర్ నేమ్ ఒక పారామీటర్ పాస్ చేయాలి. ప్రస్తుతానికి నేను EXEC ఎగ్జిక్యూట్ 95 ఇస్తా. ఏం చేయాలి, దీనికి అవుట్పుట్ చూపిస్తుందా? సెట్ సర్వర్ అవుట్పుట్. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసిన తర్వాతనే ఇది. సో ఏమైంది, నంబర్ ఈజ్ <100. ఫస్ట్ ఏమైంది, ప్రోగ్రామ్ స్టార్టెడ్. ఇది ఫస్ట్ లైన్. నెక్స్ట్ ఏమైంది, కండిషన్ సాటిస్ఫై అయ్యింది. మనం పాస్ చేసిన నంబర్ 95 కాబట్టి సో 95 is less than 100 ట్రూ. 95 100 కంటే లెస్ దానే కాబట్టి ట్రూ. లోపలికి వెళ్ళింది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యింది. ఏది నంబర్ ఈజ్ <100 అన్నది ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ప్రోగ్రామ్ ఎండెడ్. ఒకవేళ నేను ఇలా ఎగ్జిక్యూట్ చేసినాను, అలాగా 195. ఓకేనా, 195 ఏమైంది, ప్రోగ్రామ్ స్టార్ట్, ప్రోగ్రామ్ ఎండ్. ప్రోగ్రామ్ స్టార్ట్, ప్రోగ్రామ్ ఎండ్. సో ఇక్కడ ఏం చేసింది, ప్రోగ్రామ్ స్టార్ట్ ఇక్కడ వచ్చింది 195 <100. ఇది ఫాల్స్ కండిషన్, లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళినప్పుడు ఎండ్ ఇఫ్ తర్వాత ఏమైతే ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో నేను ఇంకో కండిషన్ యాడ్ చేయాలి. అండ్ ఇంకో కండిషన్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఎల్స్ స్పేస్ ఇఫ్ కండిషన్ దెన్ లాస్ట్లో ఎండ్ ఇఫ్. మనం ఎన్ని ఎల్స్ స్పేస్ ఇఫ్ అనేసి పెడతామో అన్ని ఎండ్ ఇఫ్లు ఇవ్వాలి, ఎండ్ ఇఫ్. ఓకేనా. సో ఇప్పుడు నేను సెకండ్ కండిషన్ యాడ్ చేయాలి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ దాకా ప్రింట్ చేస్తుంది. అది కాకపోతే అంటే ఎల్స్ అంటే కాకపోతే ఇఫ్ p_number <200 then ఇది <200. ఎండ్ ఇఫ్ పెట్టలేదు. ఎండ్ ఇఫ్ పెట్టినప్పుడు ఎర్రర్, ఎండ్ స్పేస్ ఇఫ్. కంపైలేషన్ అవుతుంది. సో ఇప్పుడు 195 ఏదది
లెస్ దాన్ 200. ఇదేం చెక్ చేసిందంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది 195 is less than 100 అంటే ఫాల్స్. నెక్స్ట్ కండిషన్ ఉంది ఇక్కడ ఎల్స్, కాకపోతే ఈ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ 195 less than 200, ఇది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏమైంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. నంబర్ ఈస్ లెస్ దాన్ 200. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ 95 is less than 100 కరెక్టే. 95 less than 200 కాదా? అర్థమైందా? 95 less than 100, 95 less than 200 కూడా కదా. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతే అది నెక్స్ట్ కండిషన్ చెక్ చేయదు. ఓకే, టాప్ డౌన్. ఈ ఫస్ట్లో ఉన్న ఫస్ట్ కండిషన్ ఏదైతే చెక్ చేస్తుందో అది సాటిస్ఫై అయిపోయింది అనుకో, కింద రిమైనింగ్ మనం ఎన్ని కండిషన్స్ పెట్టినా సరే ఏ కండిషన్ అది చెక్ చేయదు. సో నార్మల్గా అయితే 95 less than 200 కూడా ఓకేనా, రెండు కండిషన్ సాటిస్ఫైడ్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఫస్ట్ కండిషన్లో అది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి అక్కడికి ఎండ్, ఆ కండిషన్ అక్కడికి ఎండ్. సో రిమైనింగ్ కండిషన్స్ అది చెక్ చేయదు. అర్థమవుతుందా? సో ఇంకో కండిషన్ పెట్టాలనుకుంటే ఇప్పుడు నేను 295 ఇచ్చినాను అనుకో, ఏమైంది, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. 95 అంటే లెస్ దాన్ 100 కాదు, అది లెస్ దాన్ 200 కాదు. సో కండిషన్ ఏ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇఫ్ కండిషన్ ఎల్స్ స్పేస్ ఇఫ్ అంటే సో ఎండ్ ఇఫ్ పెట్టాలా. ఎండ్ ఇఫ్ ఎల్స్ స్పేస్ ఇఫ్ అంటేనే, సో మళ్ళీ చెప్తున్నాను, ఎల్స్ స్పేస్ ఇఫ్ అంటేనే ఎండ్ ఇఫ్ పెట్టాలా. సో మనకి ఇంకో ఛాన్స్ ఉంది ఏమంటే ఈఎల్ఎస్ఐఎఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అని. సో ఈఎల్ఎస్ఐఎఫ్ అన్నప్పుడు ఎండ్ ఇఫ్, ఎక్స్ట్రా ఎండ్ ఇఫ్ అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈఎల్ఎస్సి స్పేస్ ఇఫ్ అని పెడితే ఎన్ని ఇఫ్లు ఉంటాయో అన్ని ఎండ్ ఇఫ్లు ఇవ్వాలి. ఈఎల్ఎస్ఐఎఫ్ అంటే అవసరం లేదు, ఒక ఎండ్ ఇఫ్ సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పైన ఆల్రెడీ ఇఫ్ కండిషన్ ఉంది, దానికి సంబంధించిన ఎండ్ ఇఫ్. మధ్యలో ఎన్ని ఎల్స్ ఇఫ్ పెట్టుకున్నా సరే మనం ఇలా సో ఇక్కడ ఇంకో కండిషన్ యాడ్ చేసినాను నేను, ఈఎల్ఎస్ఐఎఫ్. ఓకేనా, ఈఎల్ఎస్ఐఎఫ్. సో ఈఎల్ఎస్ఐఎఫ్ అంటే ఎండ్ ఇఫ్ పెట్టాల్సిన పని లేదు. ఈఎల్ఎస్సి స్పేస్ ఐఎఫ్ అంటేనే ఎండ్ ఇఫ్ అని ఎక్స్ట్రా పెట్టాలా, లేదంటే అవసరం లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. 295 less than 300. సో కింద నేను ఎల్స్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఎల్స్ అని పెట్టేసినాను అనుకో, కింద లాస్ట్లో ఈఎల్ఎస్సి ఏంది, ఇది లెస్ దాన్ కాదు, ఇది గ్రేటర్ దాన్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే అది ఖచ్చితంగా 300 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్. సో ఇక్కడ దాకా వచ్చేసిందంటే ఏంటంటే ఇది ఈ పైన 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే అది అబౌవ్ 300 ఉందని. సో లాజిక్ అదే కదా. ఇక్కడ మనం చెక్ చేసిన కండిషన్ ఏంది, లెస్ దాన్ 100, లెస్ దాన్ 200, లెస్ దాన్ 300. ఇంకా అవి కాకుండా ఇంకేముంటాయంటే గ్రేటర్ దాన్ 300. సో ఎల్స్ నేను ఏం పెట్టినాను ఇక్కడ, ఎల్స్ అనేది దానికి మళ్ళీ దెన్ పెట్టకూడదు. కండిషన్ పెడితేనే దెన్, ఎల్స్కి దెన్ లేదు. ఏదైనా కండిషన్ ఉంటేనే అప్పుడు దెన్, ఎల్స్కి అవసరం లేదు. ఎల్స్ అంటే ఏమంటే పైన ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఈ ఎల్స్ కండిషన్. ఇప్పుడు నేను 295 కాకుండా 395 పెట్టినాను అనుకో, ఏమవుతుంది, నంబర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300. అర్థమైందా? సో నంబర్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300. సో ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్లో మనం ఆ లోపల ఆ బ్లాక్లో ఏవైతే పెడతామో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది ప్రొసీజర్ అవ్వచ్చు, నార్మల్ ఇన్సర్ట్ అవ్వచ్చు, అప్డేట్ అవ్వచ్చు, సెలెక్ట్ స్టేట్మెంట్ అవ్వచ్చు. ఏ స్టేట్మెంట్ పెట్టినా సరే ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాతనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఈఎల్ఎస్సి స్పేస్ ఇఫ్ అంటే ఎండ్ ఇఫ్లు అని పెట్టాం. సో నంబర్ ఆఫ్ ఎండ్ ఇఫ్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఇఫ్ క్లాసెస్. ఇఫ్
ఈఎల్ఎస్ఐఎఫ్. ఈఎల్ఎస్ఐఎఫ్ అంటే ఏమంటే పెట్టాల్సిన పని లేదు. సో సెకండ్ ఏదంటే ఈఎల్ఎస్ఐఎఫ్. సో ఇలా శాలరీ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 లో శాలరీ గ్రేటర్ దాన్ అయితే హై శాలరీ అలా వెరిఫై చేయాల్సి వచ్చినప్పుడు కండిషన్స్ ఎల్స్ స్పేస్ ఇప్పుడు నాకు రాసింది ఇది కూడా పెట్టేస్తాను. ఓకే, దాంట్లో గురించి ఉన్నాయి. సరే, నంబర్ రేంజెస్ అవన్నీ రిపీటెడ్గా ఉన్నాయి. సరే, ఒకటే ఉన్నాయి. ఎన్డిఫ్లు ఎన్ని పెట్టినాము, ఎన్ని ఎల్స్ స్పేస్ ఇప్పుడు ఉన్నాయో అన్ని ఎన్డిఫ్లు పెట్టాము ఇక్కడ. ఎండ్ స్పేస్ ఇఫ్, ఎండ్ స్పేస్ ఇఫ్. ఈఎల్ఎస్ఐఎఫ్ అంటే అవసరం లేదు, ఒక ఎన్డిఫ్ అయితే సరిపోతుంది. ఓకే, కండిషన్ 2 కండిషన్స్ చెక్ చేయాల్సి వచ్చినప్పుడు అండ్ యాజ్ యూజువల్. సో ఒక కండిషన్ టూ కండిషన్స్ అంటే ఏం చేయాలంటే బ్రాకెట్ ఓపెన్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ సో రేంజెస్ చెక్ చేయాలి నేను. రేంజెస్ ఇది ఇఫ్ కండిషన్. అండ్ ఇంకో కండిషన్ ఏంది, పి అండర్స్కోర్ నంబర్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 100, గ్రేటర్ దాన్ 100, లెస్ దాన్ 200. ఇప్పుడు ఇది దాని మధ్యలో ఉంది అన్నట్టు. అండ్ కండిషన్ రెండు నంబర్ ఈజ్ బిట్వీన్ 100 అండ్ 200. ఈసారి మనం ఇచ్చిన నంబర్ ఎలా ఉండాలి అంటే, సో 100 కంటే పెద్ద ఉండాలా, 200 కంటే తక్కువ అయితేనే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 2 కండిషన్స్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి? సో మనం పాస్ చేసిన నంబర్ 100 కంటే ఎక్కువ ఉండి 200 కంటే తక్కువ ఉంటేనే ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 100 ఇంక్లూడ్ కాదు, ఇది ఎక్స్క్లూడ్. సో ఈ 100 మనం ఈక్వల్ పెట్టాల. ఓకేనా, 100 కంటే పెద్దది అంటే నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200. ఓకేనా, సో ఈ మధ్యలో ఈ 2 కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాయి అప్పుడే దీని లోపలికి వెళ్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అండ్ పెడితే ఏమవుతుంది, 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అండ్ పెడితే. సో ఇప్పుడు 95 ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనుకో, 95 లోపలికి వెళ్తుంది, అదే లోపలికి వెళ్ళదు. 95 ఎందుకు లోపలికి వెళ్ళలేదు, ఇది లెస్ దాన్ 200, 95 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, బట్ ఇట్స్ నాట్ గ్రేటర్ దాన్ 100. సో ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో అండ్ కండిషన్ పెట్టినప్పుడు 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి, అప్పుడే లోపలికి వెళ్తుంది. అండ్ అయితే 2 ట్రూ, ఆర్ అయితే ఏదో కండిషన్ ఏదో ఒకటి ట్రూ అయితే సరిపోయేది. అదే నేను ఇక్కడ ఆర్ పెట్టినాను అనుకో, ఆర్ పెడితే అప్పుడు లోపలికి వెళ్తుంది, అది అప్పుడు వెళ్ళింది. ఓకేనా, ఆర్ అంటే 2 కండిషన్లు ఏదన్నా సరే ఒకటి సాటిస్ఫై అవ్వాలి. ఒకటే 2 కాదు, ఇంకో ఆర్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు 3 కండిషన్స్ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయిపోతే సరిపోతుంది. ఇంకో ఆర్ పెట్టినాం అనుకో, ఏదో కండిషన్స్ పెడితే సరిపోయేది. అదే అండ్ పెట్టినాం అనుకో, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అండ్ ఇది 2 అవ్వాలి, దాంతోపాటు అండ్ థర్డ్ కండిషన్ పెడితే థర్డ్ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి అండ్ పెట్టినప్పుడు. ఓకేనా, సో అది ఇలా పెట్టినాం అనుకో, ఇలా ఉంటాయి, అక్కడక్కడ చూస్తూ ఉంటాము. సో ఇక్కడ బ్రాకెట్లో ఈ 2 కండిషన్స్ అండ్ ఆర్ పి అండర్స్కోర్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 5000 అనుకుందాం. ఓకేనా, ఆర్ 5000. సో ఇక్కడ మీనింగ్ ఏమంటే, ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆర్ ఉంది. సో బ్రాకెట్లో ఉండేది ఫస్ట్. సో బ్రాకెట్లో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలా, లేదంటే
ఇదొక్కటి సాటిస్ఫై అయినా సరే సరిపోతుంది. అంటే ఇక్కడ ఆర్ ఎక్కడ ఉంది, ఆఫ్టర్ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్లో ఉన్నది ఒకటి ఆర్, ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది ఒకటి. సో ఇక్కడ అండ్ అనుకో, ఈ రెండు సాటిస్ఫై అవ్వాలి. ఈ బ్రాకెట్లో ఉన్నది ఒక సెట్, రెండు ట్రూ అయితే, లేదా ఇదొక్కటి ట్రూ అయినా సరే కండిషన్. ఇప్పుడు ఎంత అవుతుంది, 195 అంటే లోపలికి వెళ్తుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ కోసం పోయింది అది. రెండు ట్రూ అయినాయి. ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 5000. 5000 కంటే పెద్దదైతే కాదు అది. సో ఒకవేళ నేను ఇలా పెట్టినాను అనుకుంటున్నాను, ఇది ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలా. సో ఫస్ట్ ఇది రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలా, లేదంటే అది p__ నంబర్ అబోవ్ 5000 అవ్వాలా. సో ఈ రెండు కండిషన్స్ ఫెయిల్. సో సేమ్ టైమ్ ఇది కూడా ఫెయిల్. సో ఆర్ ఏదో ఒకటి వచ్చింటే సరిపోయింది, రాలే. సో ఇప్పుడు నేను 5000 కంటే అబోవ్ పెట్టాను అనుకుంటున్నాను, 5005. ఇప్పుడు ఎలా వెళ్తుంది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి వెళ్ళింది. ఓకేనా, ఈ కండిషన్ ఈ రెండు ఫెయిల్ అయినా సరే, సో ఆర్ ఈ పక్క ఉంది. సో ఆర్ ఉండేది ఒకటి ట్రూ అయిపోయింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా, రాయాలి ఇక్కడ నంబర్ both conditions must true or ఈ రెండిట్లో ఒక్కటి సాటిస్ఫై అయినా సరే ఏదో ఒకటి. ఈ రెండు కండిషన్స్ అంటే ఏంది, ఇక్కడ రెండు కండిషన్స్ అవ్వాలా, ఈ రెండు ట్రూ అవ్వాలా, ఇక్కడ లేదంటే ఇది ఒక్కటన్నా ట్రూ అవ్వాలా, అప్పుడే ఇది లోపలికి వెళ్ళాలి. నంబర్ ఇస్ బిట్వీన్ ఆర్ నంబర్ ఈజ్ అబౌవ్ 5000. అర్థమైందా, అండ్కి ఆర్కి డిఫరెన్స్. అండ్ ఆర్ టూ కండిషన్స్, మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయొచ్చు. చాలా కండిషన్ 4, 5, 6 అలా కండిషన్ చెక్ చేయొచ్చు. అన్నీ సాటిస్ఫై అయితేనే చేయాలన్నట్టు. ఎగ్జిక్యూట్ చేసే వచ్చింది. నంబర్ ఇస్ బిట్వీన్, నేను కంపేర్ చేయలేదా, కోడ్ చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కంపేర్ చేయాలి, లేదంటే పాత కోడే ఉంటుంది. డేటాబేస్లో పాత కోడ్ ఉంటే పాత కోడ్. వచ్చింది ఇది 195. సో 195 కూడా సేమ్. అది నేను జస్ట్ 95 ఇచ్చినాను అనుకో, ఏమవుతుంది, లోపలికి వెళ్ళదు. ఈ ఒక్క కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వదు. ఇది అవుట్పుట్స్, దానికి సంబంధించిన 3 types ఆఫ్. సో ఇదేమో ఫస్ట్ 2 కండిషన్ సాటిస్ఫై అయితే, ఇది సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయితే వచ్చింది. ఇది ఫస్ట్ 2 కండిషన్స్ రెండు ట్రూ అయిన దానివల్ల వచ్చింది. ఇది ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి వచ్చింది. చల్ మన చెక్ చేద్దాం. ఓకే, సో
ఆత్మ సంగతి. సో ఇక్కడ సో ఎంప్లాయీ నెంబర్ని చెక్ చేసి సో ఏం చేసినామంటే శాలరీని ఫెచ్ చేసి దాని కండిషన్ చెక్ చేసినాం అనమాట. శాలరీని ఫస్ట్ ఫెచ్ చేసినాము, మనం పాస్ చేసిన ఎంప్లాయీ నెంబర్ వాళ్ళ శాలరీని చెక్ చేసుకున్నాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి శాలరీ పెట్టుకున్నాం. సెలెక్ట్ శాలరీ ఇంటూ వేరియబుల్ శాలరీలో కాపీ అవుతుంది ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇచ్చిన పాస్ చేసిన ఎంప్లాయీ నెంబర్. సో ఫెచ్ చేసుకున్నాము, ఇప్పుడు చెక్ చేసినాం. సో ఇప్పుడు శాలరీ ఇస్ లెస్ ఆర్ ఈక్వల్ టు 2000 అయితే జస్ట్ ఇది ప్రింట్ చేసుకున్నాం. ఎల్స్ ఇఫ్ సో బిట్వీన్ ఈ రెండిట్లో సో దీన్ని డైరెక్ట్గా బిట్వీన్ అని కూడా డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. సో ఎల్స్ అంటే ఏంది, ఈ రెండు సాటిస్ఫై అవ్వనప్పుడు ఎల్స్ పార్ట్కి వస్తుంది. EXEC స్పేస్ ఎవడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ కూడా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ 7839 ఆ శాలరీ ఎంత 5000. సో ఇక్కడ ఏం చెక్ చేస్తాం, ఇక్కడ శాలరీ 5000 వేరియబుల్లో వచ్చి పడుతుంది. 5000 ఈ వేరియబుల్లో వచ్చి పడుతుంది. మనం పాస్ చేసినది ఎవడైతే ఎంప్లాయీ నెంబర్ ఆడ శాలరీ ఇక్కడ ఈ వేరియబుల్లో వచ్చి పడుతుంది. ఇప్పుడు 5000 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 ఫాల్స్. సో శాలరీ గ్రేటర్ దాన్ 2000 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 ట్రూ. ట్రూ అయినప్పుడు ఏమొస్తుంది, మీడియం శాలరీ. ఓకే, కింగ్కి 5000 ఉంటాయి, కండిషన్ 3000 పెట్టుకున్నాం. ఓకేనా, కింగ్కి 5000 అబోవ్ 5000 ఎవరు లేరట. ఓకేనా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 3000 పెట్టుకోవాలి. 3000 కూడా మనకు వద్దాం. సో లెస్ దాన్ 3000. ఇప్పుడు 3000 కంటే తక్కువ ఉంటేనే అది సాటిస్ఫై అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ పార్ట్కి వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసిన కండిషన్ లెస్ దాన్ 3000 కాబట్టి అది ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. సో హై శాలరీ అని చూపించాలి. ఎందుకు అక్కడ చేంజ్ చేసినానంటే ఇక్కడ శాలరీ హైయెస్ట్ అదే ఉండేది, దానికంటే ఎక్కువ లేదు నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే. ఇప్పుడు ఏం రావాలవుతుంది, హై శాలరీ. ఏమొచ్చింది, హై శాలరీ. సో వేరే వాడికి ఎవరికన్నా సరే ఎగ్జిక్యూట్ చేసిన ఇప్పుడు 2850 2695 ఎగ్జిక్యూట్ చేస్తే సరే 7698 ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, అతని శాలరీ అంతా 2850. సో ఏం చేసింది, 2850 తీసుకొచ్చి ఈ వేరియబుల్ ఈ అండర్స్కోర్ శాలరీలో కాపీ చేసుకునింది. సో లెస్ దాన్ 2000 కాదు, ఫాల్స్. సో ఇక్కడ సో ఇది సాటిస్ఫై అయిపోతుంది కాబట్టి మీడియం శాలరీ. ఇంకోటి లోయెస్ట్ తీసుకున్నాం. ఓకే, 7521 శాలరీ ఎంత, 1250. ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అయిపోతుంది. అతని శాలరీ ఏదని ప్రింట్ చేస్తుంది, లో శాలరీ. అర్థమైందా, ఇఫ్ కండిషన్స్. ప్రశోక్ రాను, ప్రశోక్ ఓకే సో అర్థమవుతుందా ఇఫ్ కండిషన్. సో ఇక్కడ ఓకేనా, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా పెట్టుకోవచ్చు. ఎనీ స్టేట్మెంట్ నార్మల్గా మనం ఎలా అయితే బ్లాక్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తామో అట్లా మల్టిపుల్ స్టేట్మెంట్స్. సో డిబిఎంఎస్ అయితే ఇది ప్రింట్ చేస్తుంది. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్, అప్డేట్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలా, చెక్ చేయాలా, అది అంటే ఏంటి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, లేదంటే ఇంకేదైనా డిస్కౌంట్ క్యాలిక్యులేషన్స్, లేదంటే ఇంకా సంథింగ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా. ఓకేనా, ఇన్వాయిస్ అమౌంట్ టోటల్. సో అవన్నీ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది. ఓకేనా, సో అట్లా ఏ కండిషన్ సాటిస్ఫై అయితే దానిలో పెట్టిన స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ కండిషన్ 1 ఇది సాటిస్ఫై అయితే ఇన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే లేదు. సో ఇక్కడ సో ఇంతకుముందు మనం ప్లెయిన్ అనమాట, ఎటువంటి కండిషన్ చెక్ చేయకుండా 100 స్టేట్మెంట్ 100 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ కండిషన్ చెక్ చేసి సాటిస్ఫై అయితేనే లోపలికి వెళ్ళాలి. సో అది సో మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ అంటే అండ్ పెట్టి చెక్ చేస్తాము.
సో ఇవన్నీ శాంపుల్సే. ఎంప్లాయీస్, మేనేజర్. సో చెక్ చేయాలంటే స్ట్రింగ్ చెక్ చేయాలంటే సింగిల్ కోట్స్ చెక్ చేయాలి. సింగిల్ కోట్స్లో పెట్టి జాబ్ ఈక్వల్ టు మేనేజర్. లైక్ ఆపరేటర్స్ ఉంటే లైక్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాగ జాబ్ లైక్ M%. ఇక మనం అంతా స్కిల్ నేర్చుకున్నట్టే కేస్కి. సో రైట్ ప్రొసీజర్ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ స్టార్టింగ్ విత్ ఎం అయితే ఎంతో స్టార్ట్ అయితే ఇలా ఈ మెసేజ్ రావాలా, ఎస్తో స్టార్ట్ అయితే ఈ మెసేజ్ రావాలా, ఏతో స్టార్ట్ అయితే ఆ మెసేజ్ రావాలా. మనం ఏదైతే ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తామో ఆల్రెడీ చేసి. ఓకే, సో ఎంప్లాయీ నెంబర్ పాస్ చేసినాము. సో ఏం చెక్ చేసుకున్నాం, ఫస్ట్ రీడ్ చేసినాం. ఎంప్లాయీ నెంబర్ ఆడ ఎంప్లాయీ నేమ్ రీడ్ చేసుకున్నాం. సో ఎలాగా సెలెక్ట్ ఈ నేమ్ ఇంటూ v_e నేమ్. సో PLSQL సెలెక్ట్ స్టేట్మెంట్ పెడుతున్నాం అంటే ఇంటూ క్లాస్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలా. సో బిగిన్ అండ్ ఎండ్ లోపల. సో ఇంటూ క్లాస్లో ఏం పెట్టాలా, వేరియబుల్స్. సో ఎన్ని వేరియబుల్స్ పెట్టాలంటే సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ వాడాలి. సో ఇక్కడ నేను ఒకే ఒక కాలం వాడుతున్నాను, ఈ నేము. సో ఈ నేమ్కి v_e నేమ్, అది varchar2. ఇవన్నీ సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. సో ఏమవుతుందంటే ఈ నేమ్ వచ్చి ఈ వేరియబుల్లో కాపీ అవుతుంది v_e నేమ్లోకి. సో వేర్ EMP నెంబర్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన EMP నెంబర్. సో ఎగ్జాక్ట్గా ఎన్ని రోస్ ఉండాలా, 1 రో ఉండాలా. 1 రో లేకపోయినా ఎర్రరే, మల్టిపుల్ రోస్ ఉన్నా కూడా ఎర్రరే. సో ఇప్పుడు ఈ నేమ్ చెక్ చేస్తున్నాను. లైక్ M% అయితే ఈ మెసేజ్, లైక్ S% అయితే ఇది. S% అంటే ఏంది, స్టార్టింగ్ విత్ S. సో పర్సంటేజ్ అంటే ఏంది, మల్టీ క్యారెక్టర్. ఓకేనా, మల్టిపుల్ క్యారెక్టర్స్. మ్యాండేటరీ కాదు, అది ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు అన్నట్టు. సో S% అంటే ఏంది, ఎస్ అయితే ఆ స్ట్రింగ్లో ఎస్ ఉండాలి స్టార్టింగ్లో, ఆ తర్వాత ఏమున్నా సరే అది రావాలి. సో అలా అయితే ఏమైనా దాని మీనింగ్ స్టార్టింగ్ విత్ ఎస్ అని. సో ఏ పర్సంటేజ్ అంటే స్టార్టింగ్ విత్ ఏ అని. సో ఎల్స్ అంటే ఏమని, అది ఎంతోనూ స్టార్ట్ అవ్వలేదు, ఎస్తో స్టార్ట్ అవ్వలేదు, ఏతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎల్ స్టేట్మెంట్కి వచ్చింది. ఎల్స్ వచ్చిందంటే ఏంది, పైన 3 కండిషన్స్ ఫెయిల్. ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఫెయిల్ అని. అన్ని కండిషన్ ఫెయిల్ అయితేనే ఎల్స్కి వస్తుంది. ఎల్స్ పెట్టలేదు అనుకో ఏం చేయదు, గమ్మును బయట వెళ్ళిపోతుంది. ఓకేనా. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో దానికి ఏంది, పెరామీటర్ ఉంది, ఎంప్లాయీ నెంబర్ పెరామీటర్. EMP నెంబర్ ఏం చేస్తుందో అది చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీ నెంబర్ తీసుకొని వచ్చి EMP నెంబర్ని ఫిల్టర్ చేస్తూ ఉంది. ఫిల్టర్ చేసేటప్పుడు మనం అదే వాల్యూస్ పాస్ చేయాలి. సో ఇక్కడ EMP నెంబర్ ఏమేమి ఉన్నాయి, 7839. కింగ్ ఈ నేమ్ నాట్ స్టార్టింగ్ విత్ MRS. మనం చెక్ చేస్తున్నది ఈ 3 MRS ఏ. ఈ 3 చెక్ చేస్తున్నాం, ఆ 3 కాదు. కింగ్ స్టార్టింగ్ K. సో SM ఏదన్నట్టు చూడు, SM 7788. ఆడ పేరేంది, స్కాట్. ఏ రావాలి ఇక్కడ, ఎస్తో స్టార్ట్ అవుతున్నట్టు రావాలి. ఫస్ట్ కండిషన్స్ ఫెయిల్ అయిపోతుంది, సెకండ్ కండిషన్ లైక్ ఎస్ ప్యాటర్న్. స్కాట్ ఎంప్లాయీ నేమ్ స్టార్టింగ్ విత్ ఎస్. ఓకేనా, అక్కడ సాటిస్ఫై అయ్యింది. సో నెక్స్ట్ ఏది, MR 7654 స్టార్టింగ్ విత్ M. నెక్స్ట్ కండిషన్ ఏ ఎవరు, 7876. స్టార్టింగ్ విత్ ఏ. అర్థమైందా ప్యాటర్న్ చెక్కింగ్. సో మల్టిపుల్ కండిషన్స్ కావాలనుకో అండ్ పెట్టి ఇంకో కండిషన్ పెడతాం. ఏదో కండిషన్ అనుకో ఆర్ పెట్టి నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది సేమ్ జాబ్ సిమిలర్. 10 అయితే IT డిపార్ట్మెంట్, 20 అయితే వేరియబుల్ సెట్ చేయాలనుకుంటే ఇలా సెట్ చేసుకుంటాం. వేరియబుల్లోకి వేరే వాల్యూ సెట్ చేయాలనుకుంటే ఇలా సెట్ చేసుకుంటాం. సో ఇది నెక్స్ట్
సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ వేరియబుల్లో అసైన్ చేసుకున్నాము అంతే. ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఇఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ మనం 10 పాస్ చేస్తే అది ఐటీ డిపార్ట్మెంట్, 20 పాస్ చేస్తేనేమో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఎల్స్ అయితే అదర్ డిపార్ట్మెంట్ అని అసైన్ చేసుకున్నాం. ఆ వేరియబుల్లోకి అసైన్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టేట్మెంట్గా నేను ప్రింట్ చేసినాను అంతే. డిపార్ట్మెంట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఏం ఇన్పుట్స్ ఇవ్వాలా? జస్ట్ మనం 10, 20 ఇవ్వాలా. ఇంకా రిమైనింగ్ ఏమి ఇచ్చినా సరే అది అదర్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఇక్కడ కండిషన్స్ అదే చెక్ చేస్తూ ఉంది. ఏం సెలెక్ట్ స్టేట్మెంట్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా ఇన్పుట్ మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అది డైరెక్ట్ చెక్ చేస్తూ ఉంది. 10 పాస్ చేస్తే 10 = 10, 20 పాస్ చేస్తే 20 = 20. అదర్ దాన్ 10, 20 ఇంకేం పాస్ చేసినా సరే అది ఎల్స్కి వచ్చేస్తుంది. 15 అంటే ఎల్స్ అదర్ డిపార్ట్మెంట్. 10 అయితేనే 10 లోపలికి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా 10 మ్యాచ్ అయితేనే ఐటీ డిపార్ట్మెంట్ 10. సో ఇది కండిషన్. టూ టైమ్స్ ఓకే. ఎండ్ స్పేస్ ఇఫ్ అవి అలా సపరేట్ ఉన్నాయి. ఈఎల్ఎస్సి స్పేస్ ఇఫ్ అంటే ఎండ్ ఇఫ్ పెట్టాలి, లేదంటే అవసరం లేదు. ఈఎల్ఎస్సి స్పేస్ ఇఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఎండ్ ఇఫ్ కూడా సేమ్ ఉండాలి. ఎన్ని ఇఫ్లు అయితే స్టార్ట్ చేసినాము. సో ఇఫ్ ఎల్స్ స్పేస్ ఇఫ్ 3 ఇఫ్స్ ఉన్నాయి, 3 ఎండ్ ఇఫ్స్ పెట్టాలి. ఈఎల్ఎస్ఐఎఫ్ పెడితే అవసరం లేదు. ఈఎల్ఎస్ఐఎఫ్ పెడితే అవసరం లేదు, ఒక ఎండ్ ఇఫ్ సరిపోతుంది. సో స్టార్టింగ్ నుంచి ఇక్కడికి కండిషన్. ఓకేనా? సో 2 ఇండిపెండెంట్, ఇప్పుడు నాకు 2 కాలమ్స్ ఉన్నాయి. 2 కాలమ్స్ సపరేట్ చేయాలంటే 2 ఇండిపెండెంట్ ఇఫ్ కండిషన్స్ రాసుకోవాలా. వ్యాలిడేషన్స్ అన్నీ ఇఫ్ కండిషన్స్ కోసం ఇఫ్ కండిషన్తోనే ఉంటాయి. అందుకన్నా ఇక్కడ. సో నేనేం చేయాలంటే నా దగ్గర మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాలం నల్ ఉందా, అన్ని ప్రతి కాలం చెక్ చేయాలి నేను. ఓకేనా? ఇది టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ ఉన్న కాలం నేమ్ ఇది. టైప్ అనేది ఒక కాలం నేమో, ఇక్కడ ప్రాసెస్డ్ ఫ్లాగ్ అనేది కాలం నేమో. సో మా ఏమేమంటే అవి ఖచ్చితంగా ఉండాలి. మ్యాండేటరీ కాలమ్స్ కానీ నల్ పాస్ చేస్తే ఎర్రని పంపించాలి నేను. ఓకేనా? చెక్ చేయడం ఏమంటే అది కనుక నల్ అయితే ఏం చేయాలి. సో ఎలా చెక్ చేస్తున్నాం? అన్ని ఇండిపెండెంట్ బ్లాకే. ఫస్ట్ కాలం కోసం ఇది టైప్ ఈజ్ నల్. దీని పక్కన పెట్టేసింది. టైప్ అనేది ఒక కాలం అనుకున్నాం. ఈ కాలం ఈజ్ నల్ అయితే సో ఏం చేసినాం? ఎర్రర్ మెసేజ్ టైప్ ఈజ్ నల్ అనేది ఎర్రర్ మెసేజ్ అది ఎర్రర్ స్టేటస్ అనేది ఈ సెట్ చేసి పెట్టుకుంటాను వేరియబుల్స్. సో నెక్స్ట్ ఇంకో కాలం చెక్ చేస్తున్నాను. సో వీటిని వ్యాలిడేషన్స్ అంటారు. ఓకేనా? ప్రాసెస్ ఫ్లాగ్ ఈజ్ నల్ అయితే ఏం చేసినాం? సేమ్ ప్రాసెస్ ఫ్లాగ్ ఈజ్ నల్ అనేది ఎర్రర్ మెసేజ్. సో ఇక్కడ ఈ ఓకేనా? ఇంకో వేరియబుల్ సెట్ చేసుకున్నాను. ఎర్రర్ ఇన్సర్ట్ అనే ప్రొసీజర్ని కాల్ చేసినాను. ఇదేం చేస్తుందంటే సో దీన్ని పోయి ఇన్సర్ట్ చేస్తుంది. ఈ రికార్డ్ ప్రాసెస్ ఫ్లాగ్ అనేది నల్ ఉంది అన్నది ఎర్రర్ ఒక టేబుల్ ఉంటుంది నాకు, అందులోకి ఇన్సర్ట్ చేస్తుంది. సో ఈ ప్రొసీజర్ ఏం చేయదు, లోపల ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ ఎర్రర్ టేబుల్. సో నువ్వు ఏదైతే పాస్ చేస్తావో దాన్ని తీసుకొని వచ్చి అందులో ఇన్సర్ట్ చేయాలి. సో G_ ఎర్రర్ రికార్డ్ అన్నది ఆ రికార్డ్ మొత్తం ఇన్సర్ట్ ఉంది అన్నట్టు. అర్థమవుతుందా? సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సాటిస్ఫై ఎప్పుడు అవుతుంది? ఇది అందులో నల్ ఉన్నప్పుడు సాటిస్ఫై అవుతుంది. నల్ అయిందంటే ఏమని మాకు ఎర్రర్ అని అర్థమవుతుందా? అందులో కనుక నల్ అయితే అది ఎర్రర్ అని వెరిఫై చేయడం, ఇది వ్యాలిడేషన్. సో ఇలాంటివి మనం రెగ్యులర్గా వాడాల్సి వస్తాయి. సో మ్యాండేటరీ కాలమ్స్ వ్యాలిడేషన్స్ ఎలా చేస్తామో ఆ ఫీల్డ్ కనుక నల్ అయితే అది మ్యాండేటరీ కాల ఏదో ఒక వాల్యూ ఉండాలి అందులో.
వాల్యూ కాకుండా నల్ ఉంటే ఏమని ఎర్రర్ అని. సో అట్లా అన్ని కాలమ్స్ ఇండిపెండెంట్ బ్లాక్స్ పెట్టుకోవాలి. సో ఇట్లా ఇండిపెండెంట్ ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ నల్ దెన్ ఇది కానీ నల్ అయితే సో ఏంటంటే బిజినెస్ ఫ్లాగ్ యూనిట్ ఈస్ నల్, బిజినెస్ యూనిట్ నల్ అనమాట. కస్టమర్ నా నంబరు నేమ్, అది నేమ్ కస్టమర్ నేమ్ ఈస్ నల్ అనేది మెసేజ్, అది నల్ ఉండకూడదు. సో ఇది నల్ కండిషన్. ఇన్స్టింగ్, సో ఇక్కడ చూడు డైరెక్ట్ ఇన్స్టింగ్ కూడా వాడేసుకున్నాం మనం. పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఈ పిఓబి ఐడి అనే కాలంలో ఏంది ఐటమ్ నంబర్. ఓకే, సో సంథింగ్ ఐటమ్ నంబర్లో కనుక పర్సంటేజ్ కనుక ఉంటే ఏమవుతుంది, నార్మల్గా ఇన్స్ట్రింగ్లో ఉంటే నంబర్ వస్తుంది, లేదంటే 0 వస్తుంది. మనం సెట్ చేసిన స్ట్రింగ్ కనుక ఉంటే ఏదో నంబర్ వస్తుంది అనమాట. అది ఉంది అంటే ఏమన్నా వస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, లేదంటే డైరెక్ట్ గ్రేటర్ దాన్ 0 పెట్టేసి ఉండొచ్చు. ఓకేనా, గ్రేటర్ దాన్ 0 అన్నా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నా ఒకటే. ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నా, గ్రేటర్ దాన్ 0 అన్నా ఒకటే. సో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏమంటే ఈ పర్సంటేజ్ అన్నది ఐటమ్ నంబర్లో ఉంది అని. ఉంటే ఎర్రర్ ఉండకూడదు. సో అలా చెక్ చేయాల్సి వచ్చినప్పుడు ఐటమ్ నంబర్, కరెన్సీ, ఇవన్నీ అన్ని కాలమ్స్ చెక్ చేయాలి. కోడ్ ఏమో పెద్దగా కనపడుతుంది, ఏముండదు కోడ్లో, అన్నీ అర్థమైపోతే చాలా ఈజీ. సో మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క కాలం చెక్ చేస్తున్నాం. ఒక టేబుల్లో ఒక 30 కాలమ్స్ ఉన్నాయి, 30 కాలమ్స్ చెక్ చేయాలని మ్యాండేటరీ. సో అన్ని రిపీటెడ్ స్టెప్సే. సో ఇక్కడ ఈ కాలం ప్లేస్లో ఇంకో కాలం వస్తుంది. సో ఇక్కడ స్టెప్స్ ఎన్ని 30 అనుకో, 30 కోసం ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది, 1 2 3 4 5 6 అంటే 180 లైన్స్ ఇక్కడికి పోయాయి. కోడ్ ఏమో పెద్దగా అనిపిస్తుంది, ఏముండదు, అర్థం చేసుకుంటూ వెళ్తా ఉంటే చాలా ఈజీ కోడ్. నెంబర్ ఆఫ్ లైన్స్ చూసి భయపడకూడదు, ఏ కోడ్ అది ఏం చేస్తూ ఉంది అంతే. సో ఇప్పుడు లాస్ట్ ఏం చెక్ చేసినాము, ఇఫ్ ఎర్రర్ స్టేటస్ కానీ ఉంటే ఈ అనేది ఎప్పుడు సెట్ చేస్తాం మనము, ఏదో ఒక కాలం నల్ అయితే అది ఈ అవుతుంది. ఓకేనా, ఏదో ఒక కాలం నల్ అయినప్పుడు మాత్రమే అది రీప్లేస్ విత్ ఏ ఒకటి నల్ కాలేదనుకో అది ఈ అవ్వదు. ఈ ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను ఆ రికార్డ్ని డిలీట్ చేసేసినాను. ఓకేనా, ఎర్రర్ రికార్డ్ ఇది నేను ప్రాసెస్ చేయకూడదు. సో ఇవన్నీ కలెక్షన్స్లే, ఇది కలెక్షన్ టేబుల్స్ నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్లో వస్తాయి. సో ఇఫ్ కండిషన్ అర్థమైంది ఇక్కడ. అట్లా సో వాలిడేషన్స్ కోసం చాలా ఇంపార్టెంట్ అది. వాలిడేషన్స్, ఇంకేదైనా కండిషన్ చెక్ చేసి ఇంకోటి ఏదైనా క్యాలిక్యులేషన్స్కి. సో కండిషన్ సాటిస్ఫై అయితే ఒక టేబుల్లో ఇన్సర్ట్ అవ్వాలా, సాటిస్ఫై అవనప్పుడు ఇంకో టేబుల్లో ఇన్సర్ట్ అవ్వాలా, అలాంటివన్నీ కండిషన్ చెక్ చేస్తే చేస్తాం. సో నెక్స్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇప్పుడు ఒకటి ఉంది, ఇది సాటిస్ఫై అయినప్పుడు ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ 1 దెన్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడే ఎండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ కండిషన్ దెన్ ఎండ్ అయ్యే లోపే ఇది కూడా ఎండ్ అయిపోవాలి. ఎండ్ స్పేస్ ఇఫ్. సో దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇది ఎప్పుడు లోపలికి వస్తుంది, ఈ p_ నంబర్ అనేది 10 ఉంటేనే దీని లోపలికి వస్తుంది, లోపలికి వస్తేనే ఇది చెక్ చేస్తుంది, లోపల రానప్పుడు ఇది చెక్ చేయదు. సో ఇట్లా ఈ కండిషన్ లోపల పెడితే ఇది సాటిస్ఫై అయితే దీని లోపలికి వస్తుంది, ఇది చెక్ చేస్తుంది. ఇది ఇక్కడ పెట్టినాం అనుకో, అదే ఇఫ్ కండిషన్ 1, ఇక్కడ 2 పెట్టినాము. కండిషన్ 2 ఇప్పుడు చెక్ చేస్తుంది అంటే p_ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అయితేనే దాని లోపలికి వస్తుంది, లోపలికి వచ్చినప్పుడు ఇది చెక్ చేస్తుంది. అదే మెయిన్ కండిషనే సాటిస్ఫై అవ్వలేదు అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి దెన్ నుంచి ఇక్కడికి చెక్ చేయదు. ఇది ఫెయిల్ అయితే ఇక్కడ చెక్ చేయదు, ఇది లోపలికే రాదు. అర్థమైందా ఇఫ్ కండిషన్. సో మెయిన్ కండిషన్ 1, మెయిన్ కండిషన్ 2, మెయిన్ కండిషన్ 3. మెయిన్ కండిషన్ 1 సాటిస్ఫై అయితేనే లోపలికి వస్తుంది ఇన్నర్ కండిషన్. ఓకేనా, ఇన్నర్ కండిషన్ 1 చెక్ చేస్తుంది. అది ఇందులో మళ్ళీ సేమ్ మనకి ఇఫ్ కండిషన్ ఎలాగో ఇది కూడా అంతే. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, ఇక్కడ పెట్టిన స్టేట్మెంట్స్
ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఫెయిల్ అయింది, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది, అప్పుడు ఇక్కడ పెట్టిన కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎల్స్ అంటే ఈ రెండు కాకపోతేనే ఇక్కడ ఈ ఎల్స్ దేనికి సంబంధించింది, ఈ ఇఫ్కి సంబంధించింది ఎల్స్. ఓకేనా. ఎల్స్ అనేసి అది ఎలా ఐడెంటిఫై చేసిందంటే ఇఫ్ స్టార్ట్ అయింది, ఎండ్ ఇఫ్ లేదు. రీసెంట్ ఇఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎండ్ ఇఫ్ లేదు. అంటే దేనికి సంబంధించింది అది ఎండ్ ఇఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. అర్థమవుతుందా? సో అట్లా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అయింది. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000, అప్పుడు లో శాలరీ అనుకుందాం. గ్రేటర్ దాన్ 3000 అయితే హై శాలరీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే, అదే డిపార్ట్మెంట్ నెంబర్ 20లో అయితే చెక్ చేసిన కండిషన్ సపరేట్ అనుకుంటే, సో డిపార్ట్మెంట్ నెంబర్ 20 అయితే శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 అయితే లో శాలరీ, ఇది గ్రేటర్ దాన్ 2000 అయితే హై శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ 30 వెరిఫై చేసి అది కానీ డిపార్ట్మెంట్ నెంబర్ 30 అయితే శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1500 అయితే కండిషన్. సో దానికి ఎలా రాస్తాం కండిషన్, ఇఫ్ ఈ సైడ్ ఉన్నవన్నీ ఒక ఇఫ్ కండిషన్ అనుకున్నాం. సో ఎండ్ ఇఫ్ ఇఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అయితే అది సాటిస్ఫై అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఏముంది, ఇఫ్ శాలరీ లెస్ దాన్ ఈక్వల్ టు 3000 చెక్ చేస్తున్నాం. సో ఎల్స్ ఇఫ్ 3000. సో ఇది డిపార్ట్మెంట్ నెంబర్ 20 సాటిస్ఫై అయితే మళ్ళీ చెక్ చేసే కండిషన్ సపరేట్. ఇఫ్ ఇక్కడ మళ్ళీ సేమ్ అంతే, ఎల్స్ స్పేస్ ఇఫ్ అంటే ఎండ్ ఇఫ్ పెట్టాలి. ఎల్స్ ఇఫ్ పెట్టినామంటే ఎల్స్ ఇఫ్ పెట్టినామంటే సో అవసరం లేదు, ఒకటే సరిపోతుంది. ఓకే. సో మనం జస్ట్ ఎంప్లాయీ నెంబర్ పాస్ చేస్తున్నాము. ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ చెక్ చేయాలా, శాలరీ కూడా చెక్ చేయాలి. సో 2 కాలమ్స్ సెట్ చేసుకుంటున్నాం. 2 కాలమ్స్ సెట్ చేస్తున్నాం కాబట్టి 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం. సో నార్మల్గా వేరియబుల్లో సేమ్ నేమ్ యూజ్ చేస్తాం. స్టార్టింగ్గా వి అండర్స్కోర్ పెట్టాం. వి అంటే ఏంటంటే వేరియబుల్ అని, నేను పి అనేసి అంటే పారామీటర్. సో ఈజీగా అంటే అర్థమవుతుంది అనమాట. రేపు ప్రోగ్రామ్ రాసినప్పుడు కూడా పి అండర్స్కోర్ అంటే పారామీటర్, వి అండర్స్కోర్ అంటే వేరియబుల్ అని చూడంగానే ఇప్పుడు నా దగ్గర 200 లైన్ కోడ్ ఉంది. ఈ వి అండర్స్కోర్ శాలరీ అంటే ఏదో వేరేది పెట్టినావు, సంథింగ్ ఎక్స్ అనేసి పెట్టినావు, లేదంటే ఏదో సంథింగ్ పెట్టినావు, అర్థం అవ్వదు. ఓకేనా, మళ్ళీ వెతుక్కోవాలా. సో అర్థమవుతుంది ఎలాగా, కంట్రోల్ F కొట్టి పైకి వెళ్ళినామంటే ఆడ ఉంటుంది, డిక్లరేషన్లోనే ఉంటుంది, లేదంటే పారామీటర్లోనే ఉంటుంది, వెతుక్కోవాల్సి వస్తుంది. ఇలా ఉండింది అనుకో, ఇది వేరియబుల్ అనేది ఈజీగానే అర్థమవుతుంది. సో కాబట్టి సో ఎంప్లాయీ నెంబర్ పాస్ చేసినాము. సో మనం డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ కనుక్కున్న తర్వాత కండిషన్ సాటిస్ఫై చెక్ చేయాలి. వి అండర్స్కోర్ డిపార్ట్మెంట్ నెంబర్ కనుక 10 అయితే, సో ఒక కండిషన్ 10 అయితే ఏం చెక్ చేయమన్నాము, ఇది చెక్ చేయమన్నాము. ఇది శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 ఉందా లేదా, ఉంటే ఫస్ట్ మెసేజ్, లేకపోతే సెకండ్ మెసేజ్. సో నెక్స్ట్ 10 కాదు, అది డిపార్ట్మెంట్ నెంబర్, అది 20 అయినప్పుడు ఈ కండిషన్ చెక్ చేయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000 ఎల్సా. 30 అయితే ఈ కండిషన్స్ చెక్ చేయాలి. చూద్దాం. సో రెగ్యులర్ ఇలా కాకుండా బిగిన్ ఎండ్ కదా, అంటే ఏంటంటే వేరే బ్లాక్ నుంచి దాన్ని కాల్ చేస్తున్నాం ఒక ప్రొసీజర్ని. ఈ బిగిన్ ఎండ్ అంటే ఏంటంటే ఇంకో ప్రొసీజర్ అనుకుందాం, ఇంకో ప్రొసీజర్ బిగిన్ ఎండ్ అయినా సరే, అది అనానస్ బ్లాక్ అయినా సరే, ఫంక్షన్ అయినా సరే, ప్రొసీజర్స్ అయినా సరే, దాని లోపల ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో జస్ట్ ఆ ప్రొసీజర్ నేమ్, దానికి ఏదైనా పారామీటర్ ఉంటే పారామీటర్ ఏంది, ఎంప్లాయీ నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ చూద్దాం. సో ఇది ఫస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 తీసుకుంటాను. 10 ఆడ 7839 ఆడ ఏ డిపార్ట్మెంట్ 10, అతని శాలరీ ఎంత 5000. సో చెక్ చేద్దాం. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. శాలరీ ఎంత ఉంది 5000 ఉంది. అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 కాదు, కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, ఎల్ స్పాట్కి వెళ్తుంది. ఎల్ స్పాట్లో ఏముంది, శాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ హై శాలరీ అని చూపిస్తుంది. డిపార్ట్మెంట్ నెంబర్ 10 హై శాలరీ అంటే నా శాలరీ 5000, డిపార్ట్మెంట్ నెంబర్ 10 హై శాలరీ. ఇక్కడ 5000 శాలరీ 5000 అనేది మనం రాసింది ఇక్కడ
శాలరీ కన్కాటినేట్ విత్ ఆ వేరియబుల్, మనం ఫెచ్ చేసి పెట్టుకున్నాం కదా వేరియబుల్, ఆ వేరియబుల్ కన్కాటినేట్ విత్ అగైన్ ది స్ట్రింగ్ శాలరీ, హై శాలరీ. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ బిలో 3000 ఏది ఉందో చూద్దాం 10లో. సో ఇది 7782 ఏముంది లో శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఓకేనా, డిపార్ట్మెంట్ నెంబర్ 10 అంటే డిపార్ట్మెంట్ 10 అనేది ఎక్కడ ప్రింట్ చేసింది, ఈ కండిషన్ చెక్ చేసింది 10. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 కాబట్టి ఇక్కడ పెట్టిన మెసేజ్ వచ్చింది, ఏమొచ్చింది, లో శాలరీ. డిపార్ట్మెంట్ నెంబర్ 10 లో శాలరీ. ఇప్పుడు 20 కండిషన్స్ ఏమున్నాయి, 20కి 2000 కంటే తక్కువ అయితే లో శాలరీ, అబోవ్ 2000 అయితే హై శాలరీ. 2000 కంటే లో ఏముంది, ఇది ఉంది స్మిత్ 7369 ఏమన్నది లో శాలరీ. సో ఈసారి డిపార్ట్మెంట్ నెంబర్ 20 సాటిస్ఫై అయ్యింది, 20 ప్రింట్ చేసింది కాబట్టి 20 సాటిస్ఫై అయ్యింది. సో ఇక్కడ ఏం చెక్ చేసింది మళ్ళీ, ఇది లో శాలరీ. సో లెస్ దాన్ 2000. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇక్కడికి వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్టెడ్ ఇఫ్ అంటే ఏంది, ఇఫ్ కండిషన్ లోపల ఇంకో ఇఫ్ కండిషన్, ఆ ఇఫ్ కండిషన్ మెయిన్ ఇఫ్ సాటిస్ఫై అయితేనే దాని లోపలికి వస్తుంది, లేదంటే లోపలికి వెళ్ళదు అది. సో ఇదే విధంగా 30 అయితే 30 ఓకేనా, 30 పాస్ చేస్తే 30కి ఏముంది 30. సో 30 రేంజ్ ఏంది 1500. 1500 అంటే బిలో ఏది ఉంది 7521 లో శాలరీ. అందుకని 30 డిపార్ట్మెంట్ నెంబర్ 30 లో శాలరీ. 30 ఇది కూడా బిలో 1500, ఇది అబోవ్ 1500. 7499 హై శాలరీ. సో అది అర్థమైంది. అయితే నాగా, సుబ్బు, అశోక్ అర్థమైందన్న. ఓకేనా. సో ఇక్కడ సేమే, ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఇంకా అదే సేమే, అది మల్టిపుల్ టైమ్స్ అది కండిషన్ ఇఫ్ అంటే. సో బోత్ కండిషన్ హ్యాస్ టు బి, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలా. ఆర్ అంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇక్కడ 10. సో ఇంతకుముందు రాసిందే, సో ఈ విధంగా రాసుకోవచ్చు. అండ్ పెట్టి రెండు సాటిస్ఫై అయితే ఇలాగ, ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వాలా అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2000. ఇంతకుముందు రాసింది కూడా సిమిలర్ సేమే, బట్ వేరే వేలో రాసినాం, ఇన్స్టెడ్ లాగా రాసినాం. సో ఇక్కడ అంతే. సో ఏపీ అయితే మనం పాస్ చేసిన స్టేట్ డిస్ట్రిక్ట్ అనుకున్నాం, ఏదో కాలేజ్ నేను ఫెచ్ చేయాలా. సో స్టేట్ చెక్ చేసినాం ఫస్ట్, అయితే లోపలికి వెళ్తుంది. ఈ కండిషన్ స్టేట్ కనుక ఏపీ అయితే ఇది, కేఏ అయితే ఇది చెక్ చేస్తుంది లోపల, ఓకేనా. టిఎన్ అయితే టిఎన్ ఇక్కడ నుంచి ఇంక మళ్ళీ కండిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేస్తుంది. టిఎస్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేస్తుంది, ఏదో సంథింగ్. లేదనుకో ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ స్టేట్ అంటే మనం ఈ కండిషన్స్ అంటే టిఎన్, ఏపీ, టిఎస్, కేఏ అని కాకుండా ఇంక వేరేది ఏది పాస్ చేసినా సరే ఈ మెసేజ్ వచ్చేస్తుంది. ఎందుకు, ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు పైన, అవునప్పుడు ఈ మెసేజ్ వస్తుంది, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ స్టేట్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏ టెక్నాలజీలో అయినా సరే సిమిలర్గానే ఉంటాయి. సిమిలర్గా, సేమ్ కాదు, సిమిలర్గా ఉంటాయి. ఎందుకు సిమిలర్ అంటే సింటాక్సెస్ వేరు ఉంటాయి అంతే, ఓకేనా. సింటాక్స్ ఒరాకిల్ పిఎల్ఎస్పిఎల్లో ఒక సింటాక్స్ అయితే జావాలో ఇంకో సింటాక్స్ లాగా ఉంటుంది, ఓకేనా. జావాలో ఫ్లవర్ బ్రేసెస్, సో రాసే కండిషన్స్ వేరు అట్లా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో సిలో సపరేట్ ఉంటాయి, పైథాన్లో సింటాక్స్ డిఫరెంట్. అంటే కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అన్నీ సేమే, ఓకేనా. సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ టాస్క్ కాదు, టాస్క్ గురించి అలా ప్రీవియస్ దానికి సంబంధించిన ఏదైనా ఉంటాయి. సో ఐటమ్ నాట్ ఎగ్జిస్టా, ఐటమ్ చెక్ చేయాలి, ఐటమ్ ఉందా లేదా. సో టాస్క్ ఇది, బట్ సరే ఎలా చేస్తాం, ఐటమ్ నాట్ ఎగ్జిస్టా, ఐటమ్ ఉందా లేదా. మన దగ్గర షాప్ ఉంది,
అందులో ఐటమ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము? ఐటమ్ ఉందా లేదా అన్నది ఎలా చెక్ చేస్తామంటే కౌంట్ కనుక 0 అయితే ఐటమ్ లేదు. సో మన టేబుల్లో మనం పాస్ చేస్తాము ఏదో ల్యాప్టాప్, సోపు, బ్రష్ పాస్ చేస్తాము. పాస్ చేసి సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 ఇంటూ వేరియబుల్ ఫ్రమ్ ఐటమ్ టేబుల్ వేర్ ఐటమ్ నేమ్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన ఐటమ్ నేమ్. మనం పాస్ చేసిన ఐటమ్ నేమ్ కనుక కౌంట్ లేదనుకోవాలి మన డేటాబేస్లో, ఓకేనా? దాని మీనింగ్ ఏంటంటే 0 అంటే ఏంది? ఐటమే లేదు మన దగ్గర. ఐటమ్ లేనప్పుడు ఏం చెప్తాము? ఇఫ్ కండిషన్ ఐటమ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకేనా? ఐటమ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎల్స్ అంటే ఏమని? ఐటమ్ ఉంది అని. ఎల్స్ అయితే ఏం చెక్ చేసినాము? ఐటమ్ క్వాంటిటీ చెక్ చేసినాము, ఐటమ్ కాస్ట్ ఎంతో చెక్ చేసుకున్నాము. ఇప్పుడు క్వాంటిటీ మళ్ళీ ఇంకోటిది. క్వాంటిటీ మన షాప్లో ఉన్న క్వాంటిటీ 5 ఉన్నాయి. నేను ఆర్డర్ తీసుకున్న క్వాంటిటీ 10 అనుకో, సేల్ చేయలేము కదా. నా దగ్గర షాప్లోనే 5 ఆర్డర్ తీసుకునేదంతా. అసలు ఆర్డర్ క్వాంటిటీ నేను ఆర్డర్ తీసుకున్నాను. ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఐటమ్ నేమ్ సోప్ 10 అంటాను. సోపు 10 అంతే. నేను చెప్పేది సోపులు 10 అంతేనా? ఈ సోపు 10 అని చెప్పినాను అంతే. నేనేం చెక్ చేసుకోవాలి? ఫస్ట్ షాప్లో సోప్ ఉందో లేదో చెక్ చేయాలి. సోప్ ఉందో లేదో ఎలా చెక్ చేసుకున్నాము? కౌంట్ చెక్ చేసుకున్నాం. లేకపోతే ఏమొస్తుంది? ఇక్కడ 0 వస్తుంది. లేకపోతే ఐటమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటే సోప్ ఈజ్ నాట్ అవైలబుల్. ఎల్స్ అంటే సోప్ ఉంది. మళ్ళీ ఏం చెక్ చేసుకున్నానంటే నా టేబుల్లో అవైలబుల్ క్వాంటిటీ ఎన్ని సోపులు ఉన్నాయి, దాని కాస్ట్ ఎంత, ఎన్ని సోపులు ఉన్నాయి, కాస్ట్ ఎంత అనేది ఫెచ్ చేసుకున్నాను. ఇక్కడ ఫెచ్ చేసి ఏం చేసుకున్నాను? అవైలబుల్ క్వాంటిటీలో v_ ఐటమ్ కాస్ట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేసినాము? సో చెక్ చేసుకున్నాం. v_ అవైలబుల్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ క్వాంటిటీ అంటే నా దగ్గర షాప్లో ఉన్న క్వాంటిటీ గ్రేటర్ దానికంటే ఎక్కువ, దేనికంటే ఎక్కువ, ఆర్డర్ కంటే ఎక్కువ కానీ ఈక్వల్ అయితే ఏం చేయాలా? ఇంకా సేల్ చేయాలి నేను, అంతే కదా. నా దగ్గర నేను 10 ఆర్డర్ తీసుకున్నప్పుడు 10 ఉన్నాయనుకో నా దగ్గర షాపు. 10 కంటే ఎక్కువ ఉంటే ఓకే, 10 కంటే తక్కువ ఉంటే అనేది ప్రాబ్లం. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ లేదంటే సేమ్ ఉన్నాయి. v_ అవైలబుల్ క్వాంటిటీ అంటే నా షాప్లో ఉన్న క్వాంటిటీ. p_ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఆర్డర్ ఇచ్చిన క్వాంటిటీ, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇచ్చిన క్వాంటిటీ p_ క్వాంటిటీ. v_ అవైలబుల్ క్వాంటిటీ అంటే ఏంటి? మన టేబుల్లో నుంచి మనం ఫెచ్ చేసుకున్న క్వాంటిటీ. నా షాపులో 10 ఉన్నాయి లేదా 11 ఉన్నాయి, 12 ఉన్నాయి, ఎన్ని ఉన్నా సరే నేను సేల్ చేయగలుగుతాను. సో కాబట్టి ఏం చేసినాం? ఇక్కడ టోటల్ కాస్ట్ కనుక్కున్నాం. టోటల్ కాస్ట్ ఎలా తెలుస్తుంది? ఆర్డర్ క్వాంటిటీ ఇచ్చినాడు కదా అతను. ఆర్డర్ క్వాంటిటీ 10 అయితే v_ ఐటమ్ కాస్ట్ నేను టేబుల్ నుంచి ఫెచ్ చేసి పెట్టుకున్నాను. నా షాప్లో నా ఐటమ్ కాస్ట్ నా దగ్గరే ఉంటుంది, అంతే కదా. షాప్ నా డేటాబేస్లో ఉంటుంది. నేను ఫెచ్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆ ఐటమ్ సంబంధించిన కాస్ట్ ఎంత అనేది నేను ఆల్రెడీ ఒక వేరియబుల్లో తెచ్చి పెట్టుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20 రూపీస్ అనుకుందాం. 10 × 20 200. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది. సో ఆ 200 రూపీస్ నేను టేబుల్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. సేల్స్ టేబుల్లో 200 రూపీస్ ఏం ఇన్సర్ట్ చేసినాను? ఐటమ్ నేమ్ సోపు, ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఆర్డర్ ఇచ్చినానో ఆ ఆర్డర్ 10 కదా నేను సేల్ చేసినాను 10. టోటల్ కాస్ట్ ఎంత అయింది? 200 రూపీస్. 6 డేట్ అంటే ఈరోజు నేను సేల్ చేసినాను కాబట్టి ఈరోజు 6 డేట్. కరెంట్ టైం స్టాంప్ వాడితే సో కరెంట్ టైం స్టాంప్ అంటే ఇంక్లూడింగ్ సెకండ్స్, మినిట్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో అయ్యింది ఒక స్టేట్మెంట్. ఏమైంది? సేల్స్ టేబుల్లో ఇన్సర్ట్ అయిపోయింది. తర్వాత ఐటమ్ టేబుల్లో నా దగ్గర టేబుల్లో 12 ఉన్నాయి ఐటమ్స్ అనుకుందాం. ఆల్రెడీ నా దగ్గర 12 స్టాక్ ఉంది. నేను 10 సేల్ చేసిన తర్వాత ఎన్ని ఉండాలా? 2 ఉండాలి. సో అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ ఐటమ్ టీ సెట్ అవైలబుల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఎంత మనం పాత కొనిందో ఎంత 12 ఉంది. అవైలబుల్ క్వాంటిటీ ఇలా ఎంత ఉంటుంది? ఇప్పుడు 12 ఉంటుంది. ఇంతకుముందు 12 ఉంది కాబట్టి 12 ఉంటుంది. 12 - 10 2. ఎవరికి? వేర్ కండిషన్ అనేది ఇంపార్టెంట్. అందరికీ నువ్వు అప్డేట్ చేసేస్తావు. లేదంటే వేర్ ఐటమ్ నేమ్ ఈక్వల్ టు p_ ఐటమ్ నేమ్. ఏ ఐటమ్ అయితే నువ్వు సేల్ చేసినావో ఆ ఐటమ్ సంబంధించిన క్వాంటిటీ నువ్వు అప్డేట్ చేయాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి అప్డేట్ చేయకూడదు. మనం సోప్ అమ్మితే సోప్ను మాత్రమే రెడ్యూస్ చేయాలి. సోప్తో పాటు బ్రష్ను కూడా రెడ్యూస్ చేయకూడదు.
సో అప్డేట్ స్టేట్మెంట్ అయ్యిందంటే కమిట్ మ్యాండేటరీ. ఎక్కడైనా సరే, ఎక్కడ డిఎంఎల్ ఆపరేషన్ జరిగినా సరే కమిట్ మ్యాండేటరీ. సో ఈ ఎల్స్ దేనికి ఎల్స్ అంటే క్వాంటిటీ మనకు అవైలబుల్ లేదు, ఎక్కడ దీనికి సంబంధించింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? అప్ టు కమిట్. ఇఫ్ కండిషన్ మనకు అవైలబుల్ క్వాంటిటీ ఉంటేనే అవన్నీ జరిగినాయి, ఈ స్టెప్స్ అన్నీ జరిగినాయి. లేకపోతే ఏం జరిగింది? క్వాంటిటీ నాట్ అవైలబుల్ అని చెప్పేస్తాం సింపుల్గా. ఈ కండిషన్స్ ఫెయిల్ అయితే ఐటమ్ ఉంది, ఐటమ్ ఉన్నప్పుడు లోపలికి వచ్చింది. ఈసారి లోపల నెస్టెడ్ ఇఫ్ కండిషన్ ఏం చెక్ చేసినాము? క్వాంటిటీ లేదు మన దగ్గర, ఐటమ్ అయితే ఉంది, స్టాక్ లేదు. స్టాక్ లేనప్పుడు ఏంది? క్వాంటిటీ నాట్ అవైలబుల్. క్వాంటిటీ అన్నా స్టాక్ అన్నా అంతే. అర్థమైందా ఇది? సో ఇది మీరు టేబుల్ ఒకటి క్రియేట్ చేసి, ఏ టేబుల్ ఇక్కడ ఉన్న టేబుల్సే, సో సేమ్ నేమ్స్ ఏవైతే నేమ్స్ వాడింటామో ఇంచుమించు అలానే. సో ప్రాక్టీస్. ఇది యాక్చువల్గా ఇది టాస్క్. నేనే రాసేస్తున్నాను. నిన్న టాస్క్ అదే. ఓకే, నిన్నది కాదు అది. నేను ఇఫ్ కండిషన్ చెప్పలా. ఓకేలే. ఇది అది ఇంకొకటి. 2 సార్లు ఎందుకు ఉన్నాయి? సేమ్ కదా 2. ఓకే, అప్పర్ ట్రిమ్ మనం చెక్ చేసేటప్పుడు రాసుకున్నాం అంతే. ఓకేనా? మనకు ట్రిమ్ నేమ్స్లో కానీ తేడా ఉన్నా, స్పేసెస్ ఎక్స్ట్రా స్పేస్ ఉన్నా, ఈ ఫిల్టర్ కండిషన్ అన్నీ నేను ఎస్క్యూఎల్లోనే ఉన్నాయి. సేమ్ ఎస్క్యూఎల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. సో రికార్డ్ లేదనుకో ఇది రాదు. ఇక్కడ కూడా బాగానే చెక్ చేయాలి ఫిల్టర్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ టాస్క్లు ఉన్నాయి. కంపేర్ 2 numbers అండ్ ప్రింట్ విచ్ ఇస్ బిగ్గర్. సింపుల్. 2 numbers ఇన్పుట్ ఇవ్వాలా, రెండింటిలో ఏది పెద్దదో చేయాలి. చెక్ చే జస్ట్ ఇఫ్ P1 is greater than P2, దెన్ P1 is bigger. P1 అనేది నువ్వు కన్కాటినేట్ చేయాలి, ఆ నంబర్ కన్కాటినేట్ చేయాలి పారామీటర్ని. ఎల్స్ P2 is bigger. అర్థమైందా? సో అది ఫస్ట్ది. సెకండ్ అది 3 numbers. ఈసారి 3 numbers కంపేర్ చేయాలి. ఆ మూడింటిలో ఏది పెద్దది? సో 10, 11, 15లో ఏది? 15, 26, 25, 21 అంటే 26 నంబర్తో పాటు ప్రింట్ చేయాలి. సో నెక్స్ట్ ఇఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయితే 110% శాలరీని జస్ట్ డిస్ప్లే చేస్తే చేయండి. జస్ట్ డిస్ప్లే అంటే 100 rupees అనుకో, 110 అని చూపించాలి. 20 డిపార్ట్మెంట్ అయితే 120%, 30 డిపార్ట్మెంట్ అయితే 130%. ఇక్కడ 15% వేస్తాం. ఆడ మళ్ళీ ఇంటూ చేసినారు అనుకో సేమ్ ఓకేనా, 25%. 125% ఆఫ్ శాలరీ, 135% ఆఫ్ శాలరీ. అంటే 100 rupees శాలరీ అయితే 135 అని చూపించాలి. ఇప్పుడు 30 అయితే చెక్ చేసి. నెక్స్ట్ టాస్క్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అయ్యి కమిషన్ నల్ అయితే డిస్ప్లే కమిషన్ 100. డిపార్ట్మెంట్ నెంబర్ 10లో కమిషన్ కనుక నల్ అయితే 100. డిపార్ట్మెంట్ నెంబర్ 20లో కమిషన్ 200 నల్ అయితే 200. లేదనుకో యాజ్ ఇట్ ఈస్ చూపించేసేది. అదే కమిషన్ యాక్చువల్ కమిషన్ ప్లస్ 200. వాల్యూ ఉన్నిందనుకో ఆ వాల్యూతో 200, ఆ వాల్యూ ప్లస్ 200. యాక్చువల్ కమిషన్ ఎంత ఉంది ప్లస్ 200. అది నల్ అయిందనుకో 200. సో నార్మల్గా ఎన్విఎల్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, బట్ యూజ్ చేయొద్దు. సో ఇఫ్ కండిషన్ ఎల్స్ పెట్టే యూజ్ చేయండి. ఓకేనా? ఎన్విఎల్ ఉంటుంది, ఎన్విఎల్ ఫంక్షన్ అయితే డైరెక్ట్ రాసేస్తాము. ఎన్విఎల్ కాకుండా ఒక్కొక్క కండిషన్ చెక్ చేసి ప్రాక్టీస్ చేయండి. 30 అయిందనుకో, డిపార్ట్మెంట్ నెంబర్ 30 అయితే కమిషన్ నల్ అయితే 300. నల్ కాకుండా ఇంక ఏ వాల్యూ ఉన్నా సరే ఆ వాల్యూ ప్లస్ 300 చూపించాలి. ఓకేనా?